హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు నుంచి అయితే డైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. డే 1 డైట్ ప్లాన్‌లో నేను ఏమేమి తీసుకున్నాను, ఎలాంటి రెసిపీస్ చేసుకున్నాను అనేదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. అలాగే నా వెయిట్ లాస్ రిజల్ట్ కూడా మీకైతే షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ ఈరోజు వచ్చేసి వెజిటబుల్ డీటాక్స్ డ్రింక్ అయితే చేసుకుంటున్నాను. కొన్ని సార్లు అయితే నేను జీరా వాటర్, లేదు అనంటే ధనియా వాటర్, లేదంటే సినిమన్ వాటర్ ఇలా చేసుకుంటూ ఉంటాననమాట. ఈరోజైతే బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో, అదైతే చేసుకుంటున్నాను. ఇలా మనం ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల అయితే మన బాడీలో ఉన్న ఫ్యాట్ బర్నింగ్కి, అలాగే మన డైజెషన్ సిస్టమ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికైతే బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం క్యారెట్, బీట్రూట్, కీరా తీసుకుంటున్నాం కాబట్టి మన బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి. అలాగే మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం వల్ల బాగా లభిస్తాయి అన్నమాట. నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్ ఈ జ్యూసర్లో అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ మిక్సీ జార్ యూస్ చేసి ఉంటే మాత్రం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యూస్ చేసుకొని మనం ఈ జ్యూస్ని అయితే చేసుకొని ఫిల్టర్ చేసుకొని తీసేసుకోవచ్చండి. ఇందులో ఇంకా నేను వచ్చేసి 1 ఇంచు దాకా అల్లం, అలాగే 2 ఉసిరికాయలు, అలాగే కొన్ని దానిమ్మ గింజలు అయితే యాడ్ చేసుకున్నాను. మనం అల్లం తీసుకోవడం వల్ల మన బాడీలో అయితే ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే పోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనకి ఉసిరి తీసుకోవడం వల్ల హెయిర్ లాస్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. అలాగే మన బాడీకి కావాల్సిన విటమిన్ సి బాగా లభిస్తుంది. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. వెయిట్ చెక్ చేసుకుంటే 64.95 అయితే ఉన్నాను. ఇదైతే డే 1లో నేనున్న వెయిట్ అండి ఇది. ఈసారి మొబైల్ స్టాండ్కి పెట్టేసి వెయిట్ చెక్ చేయలేదు. మొబైల్ పట్టుకొనే వెయిట్ అయితే చెక్ చేస్తున్నాను. సో, డే 1 అలా స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఎన్ని డేస్ వెయిట్ లాస్ జర్నీ చేస్తే అన్ని డేస్ నేను హ్యాండ్తో పట్టుకొనే వెయిట్ అయితే చెక్ చేసుకుంటానమాట. ఇదిగోండి ఇంకా డీటాక్స్ డ్రింక్ రెడీ అయిపోయింది. వెయిట్ చెక్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే డీటాక్స్ డ్రింక్ అయితే తాగేస్తున్నాను అనమాట. ఇందులో మీరు కావాలి అని అంటే కొంచెం చియా సీడ్స్ ఉంటాయి కదా, అవిని నానబెట్టుకొని యాడ్ చేసుకొని అయితే తాగొచ్చు. ఈ జ్యూస్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పేసి నేను ఒక 1 ½ గరిటెలు అయితే దోస పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. మీ ఇష్టం అండి. ఒకవేళ మీరు 2 తినాలనుకుంటే 2 అయినా వేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంలో మనం కొంచెం ఎక్కువ తీసుకున్న, నైట్ పడుకునే టైంలో కొంచెం తక్కువగా తీసుకునేలాగా చూసుకోవాలి. ఈరోజైతే నేను ఎగ్ దోస తీసుకోబోతున్నాను. సో, మనం ఒక్క ఎగ్ తీసుకుంటే మనకి 78 క్యాలరీస్ వస్తాయంట. ఏం లేదండి, మనం గూగుల్‌కెళ్ళిపోయి మనం గూగుల్‌లో సెర్చ్ చేసేసుకోవచ్చు. ఏదైనా సరే గూగుల్ మనకు ఆన్సర్ చెప్పేస్తుందనమాట. నేను మామూలుగా ఎప్పుడు 70 క్యాలరీస్ అని చెప్తాను కదా, 78 క్యాలరీస్ వస్తాయంట ఒక్క ఎగ్ తినడం వల్ల మనకి. ఇదిగోండి ఇక్కడ నేను ఎగ్ అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాను. అలాగే కొంచెం ఇడ్లీ కారం ఉంటుంది కదా, ఆ కారం అయితే స్ప్రింకిల్ చేసేసుకొని దీని మీద కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ ఫ్రై అవ్వాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇది 2 పక్కల మంచిగా కాలనిచ్చి ఇంకా దీన్నైతే పల్లీ చట్నీ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకొని నేనైతే నా బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే ఫినిష్ చేశానండి. అలాగే మనం డేలో ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగేలాగా చూసుకోవాలి. నేనైతే ఒక 3 లీటర్స్ వాటర్ అయితే తాగుతున్నాను. ఒకవేళ కావాలి అంటే ఎక్కువ తాగుతాను కానీ 3 లీటర్ అయితే ఖచ్చితంగా తప్పకుండా తాగడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఒక ఎగ్ దోస అయితే సరిపోతుందండి. మనకి బాడీకి కావాల్సిన ఎనర్జీ అయితే లభిస్తుంది. మనకు ఒకవేళ ఎక్కువగా మళ్ళీ ఆకలేసినట్టుగా అనిపిస్తే మిడ్ మార్నింగ్ స్నాక్ కింద ఏదైనా ఒక ఫ్రూట్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకా లంచ్‌లోకి వచ్చేసి పాలకూర పప్పు అయితే చేయబోతున్నాను అనమాట. పప్పు ఎక్కువ చేసేసి వేస్ట్ చేయొద్దు అని డిసైడ్ అయ్యాను. అందుకే ఈ చిన్న టీ గ్లాస్‌తో అయితే తీసుకున్నాననమాట. నార్మల్‌గా కొద్దిగా ఎక్కువగా చేసేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం ఒక చిన్న టీ గ్లాస్‌కి అయితే వేసుకున్నాను. అలాగే పాలకూర కూడా చాలా ఎక్కువ ఇచ్చాడనమాట. మీకు ఆల్రెడీ చాలా సార్లు చూపించాను. పెద్దగా వస్తదనమాట కట్ట ఇక్కడ. అయితే నేను ఒక హాఫ్ పాలకూర కట్టనైతే శుభ్రంగా కట్ చేసుకొని కడిగేసి ఇలా అయితే యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్, కారం అనేదైతే మాత్రం
మనం ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉడికే అప్పుడే వేసేస్తాను. అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసి కుక్కర్ మీద మూత పెట్టేసి అయితే ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిస్తాను. 4 విజిల్స్ వస్తే నాకు పప్పు మంచిగా ఉడుకుతుందనమాట నా కుక్కర్‌లో అయితే. ఇంకా ఈ పప్పు ఉడికే లోపు అయితే నేను ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను స్టవ్ మీద. తర్వాత అయితే ఇంకా పోపుకి రెడీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్‌ని అయితే చిన్న చిన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఏం ఫ్రై కర్రీ అయితే చేసుకోవట్లేదండి. ఒకటే కర్రీ అయితే చేస్తున్నాననమాట. ఇదిగోండి ఆనియన్స్ కట్ చేసుకొని, వెల్లుల్లి అయితే ఇలా దంచేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అంటే పప్పు ఉడకగానే త్వరగా తాలింపు పెట్టేయాలి అని చెప్పేసి. యాక్చువల్‌గా బయటికెళ్ళొచ్చాననమాట. నాకు ఇంకా ఫాస్ట్‌గా అయ్యేది పప్పే అనమాట. అందుకని త్వరగా పప్పు, పాలకూర ఉంది ఇంట్లో అవైలబుల్‌గా అని చెప్పేసి పాలకూర పప్పు అయితే చేసేస్తున్నాను. ఇంకా ఫ్రై ఏమీ చేయట్లేదు. పాలకూర పప్పు తీసుకుంటే మనకు కావాల్సిన ప్రోటీన్ లభిస్తుంది. అలాగే మనకి ఐరన్ కంటెంట్ బాగా లభిస్తుంది. మనకి ఐ సైట్ రాకుండా కాపాడుతుంది. అలాగే మనకి విటమిన్స్ మంచిగా లభిస్తాయన్నమాట. ఇంకా అవి ఎలాగూ ఉడుకుతా ఉన్నాయి కదా అని చెప్పేసి ఖాళీగా ఉండకుండా ఇంకా అక్కడున్న గిన్నెలైతే వాష్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడు కడిగేసుకుంటున్నాను. ఎప్పుడన్నా ఒక రోజు ఉంచితే అమ్మో భలే ఇబ్బంది అనిపిస్తది. ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడైతే వాష్ చేసేసుకుంటాను మ్యాక్సిమం. గిన్నెలు కడగడం ఒక లెక్క అయితే ఆ సింక్ చుట్టూ ఎప్పుడు కడుక్కుంటా ఉండాలనమాట. లేదనంటే పాచి పట్టేస్తది. ఇంకా ఇక్కడ మా పాపనైతే మా వారు స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తున్నారనమాట. ఈరోజు తనకైతే సివిల్ డ్రెస్‌లో పంపాను తనని. కొంచెం తనకి స్టమక్ అప్సెట్‌గా ఉంది. అందుకని చెప్పేసి సివిల్ డ్రెస్‌లో అయితే స్కూల్‌కి పంపించాను. ఇంక తను పైకి రానని చెప్పేసి కింద ఎలా పడుకొని అల్లరి చేస్తుందో చూడండి. తను ఎలా పడుకుంటుందో అసలు సీట్ మీద. అదిగోండి అసలు రమ్మంటే రానంటుంది. వాళ్ళ డ్యాడీ పిలిచినా నేను రాను డ్యాడీ, ఐ డోంట్ కమ్ ఇంటి డ్యాడీ అంటదనమాట. ఇంటికి అనకుండా ఇంటి అంటది. లేదనంటేనేమో ఐ డోంట్ గో హోమ్ మమ్మీ అని ఉంటదనమాట. ఇలా కాసేపు దాన్ని బుజ్జగిచ్చి మా వారైతే పైకి తీసుకొచ్చేసారు. ఇంకా తర్వాత నా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా పప్పునైతే మెత్తగా పప్పు గుత్తి పెట్టేసి మెదిపేసుకుంటున్నాను. పప్పు చాలా మెత్తగా ఉడికింది. అందుకే వాటర్ ఏమీ తీయకుండా డైరెక్ట్‌గా అయితే పప్పు గుత్తితో మెదిపేస్తున్నాను. పప్పు మెదిపేటప్పుడు మనం వాటర్ తీసేసి మెదిపామనుకోండి ఇంకా ఫాస్ట్‌గా మెదిగిద్దనమాట. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. నేనైతే ఇలా చేసేసాను ఈరోజు. ఇంకా ఇక్కడైతే పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు కోసం వచ్చేసి ఆయిలు, అలాగే జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు. ఇవేంటో అండి పచ్చిశనగపప్పు, మినపప్పు వేయొద్దు అనుకుంటాను. కానీ నాకు రోజు వేయడం అలవాటు కదా! వేసేస్తా ఉంటాననమాట. తర్వాత మనం ముందు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అలాగే కరివేపాకు రెబ్బలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు ఇష్టపడితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు, నేను యాడ్ చేయలేదు. లేదంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. పప్పు ఉడికేటప్పుడు నేను కొంచెం పసుపు యాడ్ చేశాను కదా! మళ్ళీ ఇప్పుడు పోపులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంకా పోపు పెట్టేసుకోవడమే. పోపు ఎంత బాగా పెట్టుకుంటే మన పప్పు అయితే అంత బాగుంటుందన్నమాట. మీరు మల్టిపుల్ పప్పులు వేసి కూడా మీరు పప్పు అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు సింగిల్ కందిపప్పుతో అయితే చేశాను. అలాగే పప్పు కూడా కొంచెం పలచగా ఉండేలాగా చేసుకున్నాను. అంటే ఈ పలచన మరీ పలచగా కాదు. నాకు ఈ పలచన అయితే సరిపోతుందన్నమాట. పప్పు అయితే రెడీ అయిపోయింది. రైస్ రెడీ అయిపోయింది. ఇంకా సలాడ్ కోసం అని చెప్పేసి ఈరోజైతే క్యారెట్ నేను మార్నింగ్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ కీరా అయితే తీసుకుంటున్నాను. కీరా మనం సలాడ్గా తీసుకోవడం వల్ల అయితే మనం ఇప్పుడు హైడ్రేటెడ్గా ఉండేలాగా కాపాడుతుంది. అలాగే మనకి మంచి ఫైబర్ అయితే లభిస్తుంది అన్నమాట. ఇక్కడైతే ఒక 100 గ్రామ్స్ వైట్ రైసే తీసుకున్నానండి ఈరోజు. మనం మిల్లెట్స్ తీసుకుంటే ఇంకా చాలా మంచిది. కాకపోతే నేను ఈరోజు నాకు టైం లేక నేనైతే 100 గ్రామ్స్ వైట్ రైసే తీసేసుకున్నాను. ఇంకా వాళ్ళతో పాటు ఫాస్ట్‌గా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను అదే పెట్టేసుకున్నాను. తర్వాత పప్పు ఒక కప్ నిండా మనం ఎంత రైస్ తీసుకున్నానో అంతే క్వాంటిటీ అయితే తీసుకున్నాను నేను. తర్వాత కీరా అయితే సలాడ్ కింద పెట్టేసుకున్నాను. వేరే ఏం తీసుకోలేదు కాబట్టి కీరా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఇదిగోండి తర్వాత అయితే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బీట్రూట్‌ని తురిమి యాడ్ చేసుకున్నాను. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నాననమాట. బీట్రూట్ తీసుకుంటే చాలా మంచిదండి. మనం డైరెక్ట్‌గా తినలేం కాబట్టి ఇలా ఏదో ఒక రూపంలో మనం బీట్రూట్‌ని యాడ్ చేసుకుంటే మనకి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన స్కిన్ గ్లో అనేది న్యాచురల్‌గా వస్తుందనమాట. ఇదిగోండి నేనైతే బీట్రూట్‌ని ఇలా పెరుగులో వేసుకొని తినడానికి ఇష్టపడుతున్నాను. అందుకని చెప్పేసి ఈసారి అయితే ఇలా యాడ్ చేసుకున్నాను.
ఇంక ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్ అనమాట. ఈవినింగ్ డిన్నర్‌లోకి అయితే ఈరోజు మంచి శాండ్‌విచ్ చేసుకోబోతున్నాను. శాండ్‌విచ్ మీద మనం బటర్ అవేమీ వేయకుండా నేనైతే బటర్ ప్లేస్‌లో నేనొచ్చేసి ఈ బటర్ ఫ్రూట్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. అదే అండి అవకాడో అయితే యూజ్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటది. ఫస్ట్‌లో నాకు అస్సలు నచ్చలేదనమాట. తర్వాత కొంచెం కొంచెం తినడం వల్ల ఇప్పుడు డైరెక్ట్‌గా కూడా తినడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలా అంటే చాలా నచ్చుతుంది నాకైతే. ఈ ఫ్రూట్‌లో మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయండి. ఐరన్ కానీ, కాల్షియం కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయండి. ఇది ఉత్తగా తింటే మనకి కొంచెం వెన్నపూస తిన్న ఫీలింగ్ వస్తది గదా! అందుకని చెప్పేసి ఈరోజైతే నేను శాండ్‌విచ్‌లో యూజ్ చేస్తున్నాను. దీంతో మనం స్మూతీస్ చేసుకోవచ్చు. శాండ్‌విచ్‌లోకి మనం బటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మీరేమైనా సాలడ్స్ చేసుకుంటారు కదా! సాలడ్స్‌లో కూడా దీన్ని మిక్స్ చేసేసుకొని సాలడ్‌లో వేసుకొని కూడా తినొచ్చు. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటది. కమింగ్ వీడియోస్‌లో మీకు డిఫరెంట్ రెసిపీస్ అయితే దీని మీద మీకు షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ ఫ్రూట్ అవైలబుల్‌గా ఉంటే ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. మా పాప కూడా ఇష్టంగా తినింది. మా వారు కూడా ఇష్టంగా తిన్నారనమాట. ఇదిగోండి ఈ ఫ్రూట్ అంతా తీసుకున్న తర్వాత నేనైతే ఇందులోకి సాల్ట్, అలాగే కొంచెం టేస్ట్‌కి తగ్గట్టు కారం, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అయితే మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కారం స్కిప్ చేసి మొత్తం మేము మిరియాల పొడి యాడ్ చేసుకుంటామంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇందులోకే ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొన్ని స్వీట్ కార్న్ అయితే మా వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఉడకబెట్టాను. ఈ శాండ్‌విచ్‌లోకి స్వీట్ కార్న్ కూడా యూజ్ చేయబోతున్నాను. మనం అతిగా తీసుకోవడం వల్లే ప్రాబ్లమ్ అండి. ఏదైనా సరే మనం లిమిట్‌లో తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా నన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. నేనైతే చాలా వెయిట్ గెయిన్ అయ్యాను చెప్పాలి అంటే. అంటే కొంచెం ఈ చికెన్ గున్యా వల్ల ఏమైంది అనంటే ఎలాంటి ఎక్సర్సైజ్‌లు చేయకుండా తినేసి పడుకోవడము, నడవలేకపోవడము ఇలా అవ్వడం వల్ల ఏంటి అనంటే కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను. సో, ఇప్పుడైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను. అందుకోసమని ఈ డైట్ అయితే స్టార్ట్ చేశాను. అంటిల్ మీకు పోస్ట్ చేసేదాకా ఎన్ని సార్లు అనుకోని ఉంటానో నేను డైట్ చేయాలి, 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 చేయాలి అని చెప్పేసి అస్సలు అవ్వట్లేదు. వీడియో అయితే పోస్ట్ చేసేస్తే గానీ మనం ఖచ్చితంగా రెండో రోజు వీడియో పోస్ట్ చేయాలి. అలాగే మన రిజల్ట్ పోస్ట్ చేయాలి. అప్పుడే మనకు ఒక మోటివేషన్‌గా ఉంటది అని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఎడిట్ చేసేస్తున్నాను ఈరోజు. ఇది మొత్తం మెత్తగా అయ్యేలాగా అయితే మొత్తం కలిపేసుకోవాలండి. మనం ఫోర్క్ అనే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా స్పూన్‌తో కొంచెం టైం పడుతుందనమాట. మెత్తగా ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకుంటే మనకి బటర్ ప్లేస్‌లో అయితే ఇదైతే రెడీ అయిపోతుందనమాట. శాండ్‌విచ్‌లోకి స్టఫింగ్. తర్వాత ఇదిగోండి ఇక్కడ నేనైతే బ్రెడ్‌ని వేడి చేయడం కోసం అని చెప్పేసి నా దగ్గర చిన్న బటర్ క్యూబ్ అయితే ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఆ బటర్ క్యూబ్ యూజ్ చేశాను. లేదు అనంటే మీరు ఇక్కడ నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనం బ్రెడ్‌ని రెండు పక్కల మంచిగా కొంచెం రోస్ట్ చేసుకుంటే ఏంటి అనంటే మనకి శాండ్‌విచ్ తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తదన్నమాట. ఇంకా నేనైతే ఒకటే క్యూబ్‌ని 5 బ్రెడ్ పీసెస్‌ని ఫ్రై చేయడానికైతే యూజ్ చేశాను. ఎక్కువ బటర్ కూడా ఏం యూజ్ చేయలేదండి. ఒకటే క్యూబ్‌ని యూజ్ చేశాను. ఇదిగోండి ఇలా రెండు పక్కలకి తిప్పుతూ ఇలా రెడ్ కలర్ వచ్చేదాకా అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాననమాట. ఇంకా డిన్నర్‌లోకి అయితే ఈ శాండ్‌విచ్ తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఇంకా మా ఇంట్లో అయితే ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేయడము. నేను ఇదివరకు ట్రై చేశానని చెప్పట్లేదు. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ, నైట్ డిన్నర్‌లోకి కానీ మనం ఈ రెసిపీని అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చనమాట. హెల్తీ మీల్‌లోకైతే ఇది పార్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి మల్టీగ్రెయిన్ బ్రెడ్ దొరికితే మీరు అది యూజ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. నేనైతే వితౌట్ మైదా ఉన్న బ్రెడ్‌నైతే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి నేను ఎన్ని బ్రెడ్ స్లైసెస్ యూజ్ చేయాలనుకుంటున్నానో అన్ని బ్రెడ్ స్లైసెస్‌ని అయితే నేను రెండు పక్కల మంచిగా కాల్చుకొని పక్కకు ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను ఫస్ట్ అయితే. తర్వాత ఈ స్టఫింగ్‌ని అయితే పెట్టేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కొంచెం సేపు అయితే వెయిట్ చేశాననమాట. అయితే ఎక్కువగా కాలితే భలే అనిపించింది నాకు క్రిస్పీగా. అయితే జాబ్ చేస్తున్నప్పుడు నేనేం చేసేదాన్నంటే మా ఆఫీస్ దగ్గరలో ఆఫ్టర్‌నూను లంచ్ కోసమని మేము ఏం చేసేవాళ్ళమంటే ఒక 4 మెంబర్స్ ఉండేవాళ్ళం. అందరం వెళ్ళేసి శాండ్‌విచ్‌లు తినేసి వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా అది గుర్తొచ్చింది నాకు ఈరోజు. మేము మామూలుగా కార్న్ శాండ్‌విచ్ ఒకటి, నార్మల్‌గా ఏమంటారు ప్లెయిన్‌గా ఆనియన్స్, మిర్చి వేసి చేస్తారు కదా! అదొక శాండ్‌విచ్. మళ్ళీ తర్వాత ఫైనల్‌గా అయిపోయిన తర్వాత చాక్లేట్ శాండ్‌విచ్ తినొచ్చేవాళ్ళం అనమాట. చాలా ఆ రోజుల్ని నేను మిస్ అవుతున్నాను. చూడాలి ఎలా ఉంటుందనేది ఫ్యూచర్ అనేది.
అయితే నేను ఒక 3 పీసెస్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా ఎక్కువగా అనిపిచ్చింది నాకు. తొందరగా స్టమక్ ఫిల్ అయిపోయింది. అంటే అవకాడో మనం మొత్తం ఒకేసారి తినలేమనమాట. బావుంటది టేస్ట్. అంటే అసలు దాంట్లో ఎలాంటి టేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు నేనేంటంటే దీంట్లో సాల్టు, కారము, పెప్పరు, అలాగే స్వీట్ కార్న్ వేశాను కదా! చాలా టేస్టీగా తయారైందనమాట. ఆనియన్స్ ఫ్లేవర్స్ కూడా దాంట్లోకి దిగి చాలా తినేప్పుడు మంచిగా అనిపిచ్చింది. కాపోతే ఏంటి అనంటే మనకి తొందరగా స్టమక్ ఫిల్ అయిపోయినట్టుగా అనిపిస్తది. ఎక్కువగా ఆకలి అవ్వదనమాట. ఇదిగోండి ఇలా మంచిగా స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్నంత స్టఫింగ్ అయితే పెట్టుకున్నాను నేను. తర్వాత పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టేసి ఇలా మళ్ళీ ఒకసారి 2 పక్కల కాల్చుకున్నాననమాట. అంటే సో దట్ దాంట్లో ఉన్న అవకాడో ఇవి కూడా కొంచెం వేడిగా అవుతుంది కదా! అలా అని చెప్పి పెట్టుకున్నాను. ఇలా 3 పీసెస్ పెట్టుకున్నాను కానీ 2 ఎక్కువైపోయినాయి అనమాట. 3 తినలేకపోయాను. తర్వాత అయితే ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకున్నాను. డే 1 డైట్ ప్లాన్ అయితే ఇదండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డే 2 డైట్ ప్లాన్ అయితే రేపైతే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.